వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. దసరా శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు నేను ఏం చేసుకున్నానంటే గోధుమ రవ్వ అండి. కొంచెం లేట్ అయిందండి, అందుకని గోధుమ రవ్వ చేసుకున్నాను. కీరా, ఇవి పొడుటు వంకాయ, మీల్ మేకర్, చిన్న మెంతం కూర ఉంటాయి కదా, అవి చేసుకున్నాను. అవి ఇందులో వేసాను, కానీ భలే టేస్ట్ ఉంటుందండి. ఆకుకూర పప్పు, తోటకూర పప్పు చూడండి. తోటకూర పప్పు చేసుకున్నాను మంచిగా. టమాటా వేయలేదు, చింతపండు వేసాను. చింతపండు వేస్తే మనకు పప్పు పలుకుగా ఉంటుంది, కానీ తినడానికి టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉడకది, కొంచెం బాగుంటుంది మనం. అందుకని ఇలా చేసుకున్నాను ఈరోజు. తిని చూపిస్తాను. కానీ వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది. ముందు నేను ఇంట్లో వంకాయలు తింటాను. మీకు చెప్పాను కదా, నేను మీల్ మేకరు కడిగి అలాగే ఫ్రై చేస్తాను. ఫ్రై అంటే ఒక 1 స్పూన్ ఆయిల్లో ఇట్లా, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది. చూడండి, భలే టేస్ట్ ఉంటుంది. ఏదైనా అండి ఫ్రై పాన్లో వండుకుంటే మనం ఆయిల్ తక్కువ పడుతుంది, కానీ బాగుంటుంది. మగ్గిపోతుంది తొందరగా కదా. వంకాయ భలే టేస్ట్ ఉందండి. కొన్ని మిల్ మేకర్ వంకాయ పెట్టుకొని తిందాం. ఎంత బాగుందో. మనము ఎంత నలిమి తింటే మనకు మంచిగా నానాజాలతోని డైజెషన్ తొందరగా అవుతుంది. ఏదైనా కానీ మనం నలిమి తినాలి. మా క్లాస్లో చెప్తారండి అట్లనే. మనకు ముందు కూడా తెలుసు, అన్నం ఇట్లా చూడంగానే మనం దబా తినేస్తాం కదా. అలానే తిన్నాను నేను కూడా ఇంతకుముందు. ఇప్పుడు పాటిస్తున్నాను నేను. ఇప్పుడు పప్పు ఆకుకూర తోని చేసుకుందాం. వెల్లుల్లిపాయ తాలింపు వేస్తే భలే సూపర్ ఉంటుందండి ఆకుకూరలు. ఎప్పుడు కానీ ఆకుకూరలు మనం అలాగే చేయాలి, భలే టేస్ట్ ఉంటుంది. ఎంత కమ్మగుందో నిజంగా. మనము 2 చింతపండు రెక్కలు వేసానండి, కొంచెం పప్పు, ఆకుకూర, మంచిగా తోటకూర. ఎంత బాగుందో, కమ్మగా ఉందండి. వెల్లుల్లిపాయ తాలింపు పెట్టాలి ఏదైనా కానీ. మనము ఉల్లిగడ్డ కన్నా వెల్లుల్లిపాయ తాలింపు పెట్టి చూడండి ఎంత బాగుంటుందో. భలే టేస్ట్.